గుడ్ మార్నింగ్ అండి అందరికీ. జగన్స్ లైఫ్ ఛానల్కి స్వాగతం. పైదల్ మళ్ళా ఎజార్కొండ వాటర్ ఫాల్ వెళ్ళి వచ్చాము కదా, బాగా టైర్డ్ అయిపోయాము. నిన్న ఎర్లీగా పడుకున్నాము, రావడం తినేసి పడుకున్నాం. తినడానికి తినేది రికార్డ్ చేయడానికి కూడా ఓపిక లేదు, బాగా టైర్డ్ అయిపోయాము. మార్నింగ్ కూడా లేట్గా లేసాము. ఇప్పుడు 9 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చపాతీ, పప్పు, కొన్నికీర, ఒక బాయిల్డ్ ఎగ్. ఒకటే బాయిల్డ్ ఎగ్ అయిపోయినాయి. ఎగ్స్ తేవాలి, ఇప్పుడు ఎగ్స్ అయిపోయింది తేవాలి. కాళ్ళు మాత్రం బాగా నొప్పులు వస్తాయి. ఇక్కడ దెబ్బ తగిలింది కదా, ఇది ఇక్కడ గుద్దు పోయింది. ఇదేమి నొప్పి రావట్లేదు. ఇది మ్యాక్సిమం ధబిక్మని ఇక్కడ పడింది. 2 కాళ్ళు ధబిక్మని ఇటు గుద్దుకున్నాయి, కానీ ఇక్కడ కొంచెం రాయి ఎత్తుకున్నట్టుంది. ఇది ఇక్కడ మంట పడుతుంది. ఇంకా ఏం కాలేదు. ఎనివే వాటర్ ఫాల్స్ అయితే నాకు బాగా నచ్చింది. మళ్ళీ వెళ్తా నేను. షెడ్యూల్లో ఒకరోజు చూసుకొని ఎక్కువ టైం స్పెండ్ అయ్యాలి. వెళ్ళడం నడిచి రావడం కూడా నడిచేవారు. పైనుంచి కాకుండా జీప్లో కాకుండా. అది ఎట్లుందంటే కింద పార్కింగ్ ఉంది, నాకు కొంచెం 1 కిలోమీటర్ వాటర్ ఫాల్, డిఫికల్ట్ టెరైన్. అయితే ఒక ప్లాట్ఫామ్ నేను చూపించేది వీడియోలో చూడండి. నిన్న వీడియోలో ప్లాట్ఫామ్ వేశారు మంచిగా, రాళ్లలోనే నడవడానికి అనుకూలంగా పెట్టారు వే. అయితే పైనుంచి ఒక ఆఫ్ రోడ్ ఉంది, జీపులు మాత్రమే వెళ్ళేటట్టు, బైక్లు జీపులు, వేరే వెహికల్స్ వెళ్ళేటట్టు. లేకపోతే కార్లు కూడా అక్కడ పోనిస్తారు, లేకపోతే కానీ వెళ్ళడానికి పార్కింగ్ లేదు అక్కడ. ఓన్లీ లైసెన్స్డ్ జీప్స్ వెళ్తాయి అన్నమాట. మంచిగా ఎంజాయ్ చేయవచ్చు ఫ్యామిలీ. అంటే ఒక హాఫ్ డే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఫుల్ డే కాదు, హాఫ్ డే పైదల్ మళ్ళీ, హాఫ్ డే ఎజార్కొండ. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసేసాను నేను. నా రొటీన్ అంటే పొద్దున్న లేదని వర్క్ స్టార్ట్ అయితేనే ఉంటుంది. తర్వాత బ్రేక్ఫాస్ట్, జిమ్కి లేకపోతే జిమ్ ఉంటే వాడు జిమ్కి వెళ్తాను. జిమ్ లేదు ఈరోజు కూడా, కొంచెం తీరిక లేదు. వర్క్ చేయాలా, వీడియో ఎడిటింగ్ చేయాలా, జిమ్ పుషప్లు చేయాలా, బుక్ చదువుకోవాలా, ప్లేసెస్ ఎత్తకాలి, వెళ్ళాలి, రావాలి, షూట్ చేయాలి. ఫుల్ మైండ్ని అయితే నేను ఆక్యుపై చేసుకుంటున్నాను. అయినా సరే వేరే విషయాలు ఆలోచన వస్తూనే ఉంటాయి. అందుకనే మంత్లీ ఒకసారి శబరిమల వెళ్తున్నాను. మానసిక ప్రశాంతత వస్తుంది, స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. ఆ ట్రెక్కింగ్ వల్ల ఫిట్నెస్ వస్తుంది, ఎమోషనల్గా మనం స్ట్రాంగ్ అవుతాం, ఆ ఎప్పటికి మన దగ్గరే ఉంటాం. వర్షం బాగా పడుతుంది. లంచ్ టైం అయింది, ఇప్పుడు దాకా వర్క్ చేశాను. రెడీ అయిపోయాను అసలే. నిన్న మళ్ళీ బాగా వర్క్ చేశాను, తప్పట్లా వర్క్ చేయాల్సిందే ఇంకా. సో ఇప్పుడు లంచ్ రెడీ అయిపోయింది. జొన్నలు, మంచిగా ఉడకబెట్టినటువంటి జొన్నలు, ఇది రాజ్మా కర్రీ ప్లస్ ఎగ్ బుర్జీ అన్నమాట. ఇది ఈ రోజుకి జొన్నలు విత్ రాజ్మా కర్రీ అండ్ ఎగ్ బుర్జీ. ఫుడ్ తింటాం అయిపోయింది. ఇప్పుడు కాసేపు నడవాలి, నడవకపోతే బండి నడవదు అనమాట. సో స్మాల్ వాక్, 10 minutes వాకింగ్. నేను మాణియారా వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాను, సర్ప్రైజింగ్ థింగ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. అదేంటంటే ఫుట్బాల్ ఫీవర్ ఇక్కడ ఎలా ఉందంటే ఘోరంగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తే షాక్ అవుతారు. అక్కడ చూడండి, బ్యానర్, ఎంత పెద్ద బ్యానర్ అది. ఇది అర్జెంటీనా ఫ్యాన్స్ అంట, మాణియారా అర్జెంటీనా ఫ్యాన్స్. తర్వాత ఇంకా అక్కడ క్రాకర్స్ పిలుస్తున్నారు, అది వేరే కంట్రీ, పోర్చుగల్ ఫ్యాన్స్ అనమాట. ఇది బ్రెజిల్. పోర్చుగల్, బ్రెజిల్, అర్జెంటీనా, ముగ్గురు పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టారు. జనాలు అయితే ఈరోజు బాగున్నారు. వీకెండ్ కదా, జనాలు మామూలుగా లేరు. ఎండ కూడా విపరీతంగా ఉంది. సో ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తాను. టైం వచ్చేసి 6 అవుతుంది. మీరు నమ్ముతారా? ఎక్కడ వీళ్ళు క్రాకర్స్ పెలుస్తున్నారు పిల్లలు, ఫ్యాన్స్ బ్యానర్ సెట్ చేస్తున్నారు. ఇది పోర్చుగల్ బ్యానర్ అనమాట. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నా. అక్కడ ఎంట్రన్స్ అక్కడెక్కడో ఉంది, మళ్ళీ ఇక్కడ ఉందన్నమాట. ఇదేలా కట్టి వ్యాపారం అట్టే కట్టు అప్పదే కథ.
Some people are hiding their faces. వీళ్ళు వెనకాల కడుతున్నారు అనమాట బ్యాక్. You are Portugal fans? Okay. Who is your favorite player? Cristiano Ronaldo. Cristiano Ronaldo. Okay. മാത്രടാ എന്നെ വിളിക്കുന്ന നീല ക്രിസ്ത്യാനോയുടെ മെയിൻ ഫാൻസ്. Yeah. Who? ഞാനില്ല അയച്ചുകർ വിളിച്ചാൽ മതി. അടി ഇസ്മായിലേ വാ. നീ കയറണ്ട, നമ്മൾ കെട്ടി പിടിച്ചരാ. Yeah. Who is your favorite player? Ronaldo. Ronaldo. Who will win this year? Yeah. Frankly, speak frankly. I mean, final. Who will go to final? ഫൈനൽ കളി നോക്കാം. കളി നോക്കിയിട്ട് നമുക്ക് പ്രവചിക്കാൻ വരും. എന്നാലും നമ്മളെ ആഗ്രഹം എന്ന് വെച്ചാൽ റൊണാൾഡോ. Okay. പോർച്ചുഗൽ എന്തായാലും ഒന്ന് എടുക്കണം എന്നാണ്. Okay. But there are chances for other countries also. Yeah. Other countries like Brazil, Argentina. Argentina has good chances. ബ്രസീൽ Messi is now old, right? 38 years old now, right? ഫ്രാൻസ്. Okay. France. Okay. ബ്രസീൽ ഇന്നലത്തെ കളി yesterday is Brazil is weak, huh? yeah, Okay. Why? player is Neymar is not there. Okay. no it's, എത്ര ചാൻസ് കിട്ടി? all player is very bad playing. Okay. They are not playing good. Okay. Okay. Fine. Thank you. ഫസ്റ്റ് ഒന്ന് What's your name? sound നോക്കാം. Jagan. Jagan. My YouTube channel's name is Jagan's Life. ലൈറ്റർ ഒന്നും ഇല്ല ടൈമാ. ഇന്ന് ഞാൻ ലൈറ്റർ കൊണ്ട് ഇറക്കും പോകാം. ഒരു ചുറ്റോടെ മറ്റേ ചുറ്റി മെയിൻ കാരണേ തൂണിന് കൊടുത്തോ. ആ കഴുകിന് കൊടുത്തോ. സപ്പോർട്ട് ഇല്ല. ഇതെല്ലാം ജീവിതത്തിന്റെ ഭാഗങ്ങളല്ലേ? ജീവിതത്തിന്റെ ഭാഗം ഇതൊന്നുമല്ല, വേറെ എന്തെല്ലാം ജീവിതം ഒന്ന് മാത്രം എല്ലാം നമ്മൾ ഇന്ത്യയിൽ നടക്കുന്ന ക്രിക്കറ്റിന്റെയോ മറ്റോ നിങ്ങൾ എന്തെങ്കിലും ഒരു ബോർഡ് വെക്കുന്നില്ല. ഇത് ബ്രസീലും മറ്റിന്റെ ബോർഡ് വെച്ചോളൂ അല്ലേ? സ്പിരിറ്റ് മാത്രം എല്ലാവർക്കും ഫുട്ബോൾ വോളിബോൾ ഇല്ല. വോളിബോൾ ഇപ്പൊ മറന്നുപോയില്ല എല്ലാരും. വോളിബോൾ ഉണ്ട്, പക്ഷെ അതിപ്പോ എന്തെല്ലോ പകിടാക്കി സ്കോറെല്ലാം മാറ്റിയിട്ട് അതൊന്നും തിരിയുന്നില്ല അല്ലേ? നല്ലോണം നല്ല തന്നെ എല്ലാവർക്കും അഭിവാദ്യം. എന്നെ വിളിക്കുന്ന ഈ ക്രിസ്ത്യാനോന്റെ ആളല്ലേ? Fans of Brazil or Portugal? അർജന്റീന. Brazil. You are the fan of ബ്രസീൽ. Argentina. Argentina. Holland. Okay. Netherlands. Okay. Argentina. Portugal. ജർമ്മനി, പോർച്ചുഗൽ. അത് എന്തെങ്കിലും ഏതും കൊന്ന് അതാണ്. ജയിച്ചതിനകത്ത് വിടുക. Okay. Who is your favorite player in Netherlands? അറിയില്ല. But country is your favorite. Okay. Fine. Your Neymar is favorite player. Why? Crackline. Okay. ബ്രസീലിനെ നേടുന്നതാണ്. What's your favorite country? Portugal. Football country. Portugal. Who is your favorite player? Cristiano, absolutely. Obviously Cristiano. Already. Why? He's world famous. Everyone knows. world famous is character and finishing power.
and fast footballing. He plays fast, runs Fast, fast. yeah. He shooting power. Yeah, finishing capability. Always. How many goals he scored till now? 900 and something. 900 plus. Yeah. World record, huh? Yeah, Highest goal. highest goal. Yeah. How much this banner costed? Nearly ഒരു 13 or 14,000. 15,000. Yeah. This banner. What is the size of this banner? 90 to 10. 90. Total 900 square feet. 900 square. Square feet, yeah. Okay. Fine. Where did you print this banner? Kochi. In Kochi. Kochi. Not in Pailur. Not Cochin. My friend also working Cochin. Okay. Okay. I mean that Argentina and Brazil people. Argentina also Cochin. Then Brazil, I don't know. People carried from Ernakulam to Bus. via bus to. Correring. Wow, what a fan. Yeah. Nice meeting you. Thank you. Your name? Radish. മലയാളത്തിൽ പറയാം. आप क्या मलयालम? ഞാൻ ഒരു കൃഷിക്കാരനാണ്. നല്ല കാലി പോത്ത് പശു ഒക്കെ വളർത്തലും അങ്ങനെയാണ് നമ്മുടെ ജീവിതം. അതിൻ്റെ ഇടയ്ക്ക് കുട്ടികളുടെ കൂടെ ഇങ്ങനെ പോസ്റ്റുകളും ഫുട്ബോളിൻ്റെ പോസ്റ്റും മറ്റേ വോളിബോളിൻ്റെതും ഫുട്ബോളിൻ്റെയും ക്രിക്കറ്റിൻ്റെയും ഒപ്പരം പിള്ളേരെല്ലാം കൂടി സഹായിക്കും ഒക്കെ ചെയ്യുന്നതാണ് ഞാൻ. എനിക്ക് കാലിക്കച്ചവടം കോഴിക്കച്ചവടം ഇതെല്ലാമാണ് എൻ്റെ ബിസിനസ്. ഇങ്ങനെ പോകുന്നു. എല്ലാവരുമായി നല്ല സന്തോഷത്തോടെ. നിങ്ങൾക്ക് ഫുട്ബോൾ ഇഷ്ടമാണോ? ഫുട്ബോൾ ഏറ്റവും ഇഷ്ടമാണ്. ഓക്കെ. ആ നല്ല ഇഷ്ടമാണ്. ഫുട്ബോൾ നല്ല ഇഷ്ടമാണ്. ഈ പ്ലേയേഴ്സുകളുടെ നെയിം ഐഡിയ ഉണ്ടോ? അതിന് ഞാൻ അർജന്റീനയുടെ ആളാണ്. അർജന്റീന. ആ അർജന്റീനയാണ് എനിക്ക് ഏറ്റവും ഇഷ്ടം. ഓക്കെ. അവരെ ഇല്ലാന്ന് എനിക്ക് നല്ല ഇഷ്ടം. ഓക്കെ. ഏത് പ്ലെയറാണ് അർജന്റീനയിൽ വളരെ ഇഷ്ടം? മെസ്സി. മെസ്സിയാണ് എനിക്ക് ഏറ്റവും ഇഷ്ടപ്പെട്ട ഓക്കെ പ്ലെയർ. ഓക്കെ ഓക്കെ. ബാക്കി എല്ലാവരും എനിക്ക് ഇഷ്ടം തന്നെ. പക്ഷെ കൂടുതൽ ഓക്കെ. അയാളുമായിട്ടാണ് ഒരു ഇത്. ഓക്കെ. ഹൂ വിൽ വിൻ ദിസ് ടൈം? ഹൂ വിൽ ആർ ജയിച്ച്? ആര് ജയിക്കുന്ന അർജന്റീന ജയിക്കണമെന്ന് നമ്മൾ ആഗ്രഹം. പോർച്ചുഗൽ. ഓക്കെ ഓക്കെ. ഹൂ ഇസ് യുവർ ഫേവറേറ്റ് പ്ലെയർ? రొనాల్డో. యూఆర్ టోయింగ్ జెర్సీ. చూసారు కదా ఇక్కడ ఫుట్బాల్ ఫీవర్ ఎట్లుందో. నేను కొంతమందిని ఇంటర్వ్యూ చేశాను. కొంతమంది ఫ్రెండ్లీగా మాట్లాడారు. మంచిగా బాగుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్. బ్యానర్ కట్టారు. ఈ బ్యానర్ ఎంతైందో విన్నారు కదా మీరు. 900 స్క్వేర్ ఫీట్ అంట ఈ బ్యానర్. అక్కడ నుంచి ఇక్కడికి ఉంది. ఇంత పొడవు ఉంది. ఇంత పెద్ద బ్యానర్ నేను ఎక్కడ చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాను లైఫ్లో. ఓకే. సో నెక్స్ట్ ఇంకా అక్కడ లేరు. అర్జెంటీనా బ్రెజిల్ దగ్గర ఎవరు లేరు ఫ్యాన్స్ అక్కడ మాట్లాడడానికి. సో నేను ఇంకొంతమందిని కలిసి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీకెండ్ మానియా చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో. ఎన్ని కార్లు, మొత్తం రోడ్ బ్లాక్ అయిపోయింది ఇక్కడ మానియారా వ్యూ పాయింట్లో. కార్లు ఆపేసి స్నాక్స్ తింటూ లైట్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకొక యంగ్ ఎంతూజియాస్ట్ మాట్లాడడానికి ఫుట్బాల్ ప్లేయర్. వాట్స్ యువర్ నేమ్? నాసిఫ్. ఓకే. మనం ఇప్పుడు ఒక యంగ్ ఫుట్బాల్ ప్లేయర్ని చూస్తున్నాము. ప్లేయర్ కమ్ ఫ్యాన్. ఓకే. సో ఇతని మాటల్లో విందాము. ఓకే. నాసిఫ్, ఏ కంట్రీ నీకు ఇష్టము? అర్జెంటీనా. ఓకే. ప్లేయర్ ఆర్ మెస్సీ. ఎందుకు మెస్సీ ఇష్టం? നല്ല കളിയായിക്കൊണ്ട്. ఇప్పుడు నువ్వు డైలీ యూ విల్ వాచ్ డైలీ మ్యాచెస్ ఎట్ హోమ్? വൈ? ടി വി ഇല്ല? നിങ്ങൾ വീട്ടിൽ ടി വി ഉണ്ടോ? ടി വി ഇല്ല? എങ്ങനെ നീ മാച്ചസ് എങ്ങനെ വാച്ച് ചെയ്യുക? ഫോണിലോ? ആർക്ക് നിങ്ങൾ ഡാഡിക്ക് ഫോൺ ഉണ്ടോ? ഓക്കെ. നിങ്ങൾ ഡാഡ് ഫോണിലോ? ഓക്കെ. മദർ ഫോൺ ആൾസോ? ഓക്കെ. ഗുഡ്. താങ്ക് യു. മുഹമ്മദ്. ഓക്കെ. ഏത് പ്ലെയറാണ് ഇഷ്ടം നിങ്ങൾക്ക്? റൊണാൾഡോ. വൈ? കളിയിലെ രാജാവാണ്. കളിയിലും നല്ല സ്കില്ലും ഷൂട്ടും എല്ലാമാണ്. പിന്നെ ഏറ്റവും ഇഷ്ടം റൊണാൾഡോനെയാണ്. ഓക്കെ. ഏത് കൺട്രിയാണോ റൊണാൾഡോ? പോർച്ചുഗൽ. ഓക്കെ. ആര് ജയിക്കോ? ക്രിസ്ത്യാനോ ആണ്. പോർച്ചുഗൽ. We have a good knowledgeable person now. So he is speaking a lot. So let us see what he knows. So who is your favorite player? Cristiano. Country? Portugal. Okay. Why do you like him? Because of his skills, dribbling, shooting, gameplay. Yes. How many goals he scored? 900 plus. 900 plus. And can you tell other names, other players' names in Portugal? Ruben Neves, Nuno Mendes, Bruno Fernandes, Diego Costa. నాకైతే ఒక్క పేరు కూడా తెలియదు. ఎవరు? క్రిస్టియానో రొనాల్డో ఒకటి తెలుసు, మెస్సీ ఒకటి తెలుసు, ఇంకంతే. ఇద్దరే తెలుసు. ఇంకా నెయ్మర్ అంటే అతను తెలుసు, ఇంకంతే.
జినెదిన్ జినాద్ అప్పుడెప్పుడు రొనాల్డిన్హో జినెదిన్ జిదానా ఇది ఉండే ఫ్రాన్స్ అప్పుడు చూసా ఆ టైంలో ఇంకంతే మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు చూడలేదు సో గుడ్ లక్ విచ్ కంట్రీ విల్ విన్ దిస్ టైమ్ Portugal, of course. విచ్ కంట్రీస్ గోస్ టు ఫైనల్ Portugal. అండ్ అదర్ కంట్రీ France and Portugal goes to final. Okay, that's your sure. Are you sure? Only other any other names? Spain or France. But Portugal is must. Yes. Okay, nice. చూసారుగా యంగ్ ఎంతూజియాస్ట్ చెప్పిన విషయాలు. ఇక్కడ ఫుట్బాల్ ఫీవర్ ఎలా ఉందో క్రికెట్ కంటే ఇక్కడ ఫుట్బాల్కి బాగా ఆదరణ ఉందని మీకు అర్థమవుతుంది. ఓకే చలో ఇంకొంతమంది మాట్లాడడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళ ఇంటర్వ్యూ కూడా తీసుకుని ఇంకొక గ్రేట్ ఫ్యాన్ ఏ కంట్రీయో తెలియదు, ఇప్పుడు అడిగి తెలుసుకుందాము. ఎంత పేరు? మొహమ్మద్. ఓకే వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కంట్రీ? Portugal. ఆల్ ఆర్ పోర్చుగల్ ఫ్యాన్స్ హియర్. ఓకే హూ ఈస్ యువర్ ఫేవరెట్ ప్లేయర్? Ronaldo. Why do you like him? Skills and dribbling, shoot, etc. Six pack? Yes. ఓకే గుడ్ లక్ టు పోర్చుగల్. ఇక్కడ అందరు మాక్సిమం పోర్చుగల్ ఫ్యాన్స్ ఉన్నారు అనమాట. ఈజ్ యువర్ ఫేవరెట్ ప్లేయర్? Who will go to final this time? Final. Portugal and Argentina. Netherlands versus Portugal. Okay, nice. Favorite player around? Messi. Why do you like him? Endrane ningal istapattu? He is a very fastest player in the country, all and also a all-rounder. Fastest player. Fast player and all-round player. Who is fastest sport in Ronaldo or Messi? Absolutely, two persons are good players. I also like Ronaldo. I also like Neymar. All players I like football. My favorite favorite player is Messi. My favorite football. Who will go to final this time? I wish to Argentina final. Okay, yes. My favorite team. You wish Argentina to go to final. And other team in the final? Team, our opposite team we wish to Brazil. Brazil. So you want Brazil? We want Brazil. Okay, you want Brazil. Okay, nice. Good luck, sir. Okay, thank you. చూసారుగా ఫుట్బాల్ ఫీవర్ ఎలా ఉందో కేరళలో. ఇది ఒక వీకెండ్ రోజు అనమాట. ఈరోజు సండే నేను షూట్ చేశాను. సండే రోజు వీళ్ళంతా ఇక్కడ గ్యాదర్ అయ్యారు ఫ్యాన్స్. సో నా వెనకాల ఉన్నది అర్జెంటీనా, ఇది బ్రెజిల్ అనమాట. ఓకే ఇది పోర్చుగల్. ఈ ముగ్గురు పెట్టారనమాట. ఎక్కడి నుంచో తెచ్చారంట బ్యానర్లు. ఎర్నాకుళం నుంచి ఇక్కడ తీసుకొచ్చారంట. 500 కిలోమీటర్లు బస్సులో వేసుకొని వచ్చారంట. ఇక్కడ ప్రింట్ చేయడానికి కుదరకపోతే